హనీ స్కూల్ ఫీజు అడుగుతారు కదా, కొంచెం మనీ సెట్ అయ్యే వరకు మనం గవర్నమెంట్ స్కూల్ పంపిద్దాం. అదే అట్లేం లేదు సంగీత, నేను మా ఫ్రెండ్ గారిని అడిగిన, వాడు ఒక 50,000 ఇస్తా అన్నాడు. వాడు ఇచ్చిన తర్వాత స్కూల్కి పంపిద్దాం. ఎందుకండి ఇప్పుడు అప్పులు చేసి మరి ప్రైవేట్ స్కూల్ పంపడం, గవర్నమెంట్ స్కూల్ పంపుదాం, ఏమవుతుంది? లేదు సంగీత, మనం ఇంత కష్టపడే వాళ్ళ కోసం, మన పిల్లల కోసమే కదా. ఇంకొక 4 రోజుల్లో మా ఫ్రెండ్ గారు ఇస్తా అన్నాడు, ఆ తర్వాత పంపిద్దాం స్కూల్కి. సాగరు ఇంట్లోకి రా బిడ్డ, బయట ఏం చేస్తాను? అబ్బా అమ్మ, నువ్వేమన్నా అనుకోవే, నాకు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి అయితే లేదు. ఎందుకు బిడ్డ అట్లా మాట్లాడతావు? ఏమైంది? ఏ అమ్మ, ఆ వదిన మాట్లాడే మాటలు నాకు అస్సలే నచ్చలేదే. ఇట్లా ఆవేశపడితే ఎట్లుంటది బిడ్డ, కొంచెం ఓపిక ఉండాలి. ఏ అమ్మ, ఇట్లా ఎన్ని రోజులు ఓపిక పట్టుకుంటూ ఉంటామే, వదిన ముఖం చూసుకుంటే నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. వేరే ఇంట్లో కన్నా పోయిందమ్మా. మనం ఇద్దరం ఎక్కడికి పోతాం బిడ్డ? అన్నను వదిలేసి, అన్నకు వెళ్తే బాధపడతాడు. అమ్మ, ఇక్కడనే ఉంటే వదిన వల్ల నాకు అన్నకు గొడవలు అవుతట్టున్నామే. ఎక్కడికైనా బయటికి పోదామే మనం. వద్దు బిడ్డ, నేను చెప్పేది నువ్వు లోపలికి రా అన్నది ఎందుకు?